కాశీ, వారణాసి, బనారస్ ఈ పేర్లు వినగానే మోక్షం, గంగమ్మ తల్లి, శివుడు ఈ మూడు ఒకేసారి మన కళ్ళ ముందు కదులుతాయి. అయితే కాశీ విశ్వనాథ ఆలయం వెనుక ఎన్నో అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. ఎందుకు కాశీలో చనిపోతే మోక్షం వస్తుందంటారు? కాశీలో చనిపోయిన వారికి చెవిలో శివుడు తారక మంత్రం చెబుతాడు అంటారు. ఇది నిజమేనా? కాశీ ఎప్పటికీ నశించని నగరంగా ఎందుకు చెప్పుకుంటారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే కాశీపై మీ సందేహాలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. మరి మీకు కాశీ దర్శనమైందా? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. హరహర మహాదేవ అని రాయండి. హిందువులు పవిత్ర నగరాలుగా భావించే సప్త మోక్షదాయక క్షేత్రాలలో కాశీ ఒకటి. కాశీ లాంటి మోక్షదాయక క్షేత్రం మరొకటి లేదంటారు. అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడు కొలువు తీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తారు. కాశీ విశ్వనాథ ఆలయానికి సంబంధించిన రహస్యాలు ఎన్నెన్నో. కాశీ విశ్వనాథుని ఈ రహస్యాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో కాశీ విశ్వనాథుని ఆలయం ఒకటి. అతి పురాతన చరిత్ర ఉన్న ఈ ఆలయం వారణాసి నగరంలో గంగానది ఒడ్డున ఉంది. అలాంటి పుణ్యక్షేత్రం కాశీకి వెళ్లాలని తప్పించని హిందువు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలా తప్పించే వారికి అన్ని చోట్ల ఆ కాశీ విశ్వేశ్వరుడు విశాలక్షమ్మే దర్శనమిస్తారు. నిండు మనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వరుని, గంగమ్మ తల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్ణమ్మలను తలుచుకుంటే మనసు భక్తిభావంతో పులకించిపోతుంది. మనసు నిండా ఉన్న ఆ భక్తిభావంతో కాశీని ఒక్కసారైనా మనస్సుతో దర్శించడానికి ప్రయత్నిస్తే పురాణ ప్రాశస్త్యం పొందిన ఆ కాశీ నగరం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. పురాణాల ప్రకారం ప్రళయం వచ్చినా నశించని నగరం ఒక్కటే, అది కాశీ. శివుడు ఈ నగరాన్ని తన శూలంపై నిలుపుతాడని స్కాంద పురాణం చెబుతోంది. అందుకే కాశీని అవిముక్త క్షేత్రం అంటారు. అంటే శివుడు ఎప్పటికీ వదలని స్థలం అని అర్థం. మరణ సమయంలో శివుడు చెప్పే తారక మంత్రం. ఇదే కాశీ విశ్వనాథ ఆలయం వెనుక ఉన్న అత్యంత గంభీరమైన రహస్యం. కాశీలో ఎవరు ప్రాణాలు విడిచినా శివుడు స్వయంగా ఆ వ్యక్తి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడట. దాని ఫలితం వారికిక పునర్జన్మ ఉండదు, మోక్షం లభిస్తుంది. అందుకే కాశీలో మరణం కూడా ఒక వరం అంటారు. కాశీలో గంగానది ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఇది చాలా అరుదైన భౌగోళిక విశేషం. కాశీ విశ్వనాథ లింగం భూమి మధ్య బిందువుకు దగ్గరగా ఉందని కొంతమంది పరిశోధకుల మాట. అంటే కాశీ ఒక ఆధ్యాత్మిక ఎనర్జీ సెంటర్. ఈ ప్రపంచంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం అత్యంత గొప్ప ఆలయంగా చెబుతారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ఆలయం. కాశీ విశ్వేశ్వరుని పేరుకు ఒక ప్రత్యేక అర్థాన్ని చెబుతారు. పరమేశ్వరుడిని ఆది అంతం లేనివాడిగా చెబుతారు. కాశీ విశ్వేశ్వరుడే విశ్వమంతా ఉన్నాడని హిందువుల ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. ఆయన ఈ విశ్వానికే ఈశ్వరుడిగా చెబుతారు. అంటే విశ్వం మొత్తానికి ఆయనే పెద్ద, ఆయనే దైవంగా నమ్ముతారు. అందుకే ఇక్కడ శివుడు విశ్వేశ్వరుడు. చరిత్రలో ఎన్నో దాడులను తట్టుకుని నిలబడిన ఆలయం కాశీ విశ్వేశ్వరాలయం. మన దేశంలో ఎన్నో దండయాత్రలు జరిగాయి. ఇతర మతాల వారు దండయాత్రలు, హిందువుల ఆలయాలపై దాడులు చేశారు. ఈ క్రమంలోనే కాశీ విశ్వేశ్వర క్షేత్రాన్ని ముస్లిం పాలకులు చాలాసార్లు నాశనం చేశారు. ఇక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు కాశీ క్షేత్రాన్ని మరింతగా నాశనం చేశాడు. ఎన్ని ఇబ్బందులు తగిలినా, ఎదురు దెబ్బలు తగిలినా ఆ క్షేత్రం మాత్రం తట్టుకుని నిలబడింది. ఆశ్చర్యమేంటంటే ఇన్ని దాడులు జరిగినా శివలింగం చెక్కు చెదరలేదు, పూజలు ఆగనే లేదు. అందుకే శివుడున్న చోట ఆలయం మళ్లీ పుడుతుంది అంటారు భక్తులు. విశ్వనాథుని దర్శనం ఎంత పుణ్యప్రదమో గంగా స్నానం కూడా అంతే పుణ్యప్రదం. స్నానం ఒక్కటే కాదు, ఇక్కడున్న ఘాట్లలో దహన సంస్కారాలు, పితృకార్యాలు, అస్థికల నిమజ్జనం వంటివి నిత్యం గంగా నదీ తీరంలో చోటు చేసుకునే కార్యక్రమాలు. పర అపర కర్మలు రెండిటికీ సమానమైన ప్రాతినిధ్యం కలది గంగా తీరం. గంగానది హిమాలయాలలో పుట్టింది మొదలు ఎన్నో ప్రదేశాలలో ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రమే కాశీగంగా అని పిలువబడడానికి కారణం విశ్వనాథుడు కొలువై ఉండడం ఒక్కటే కాదు. అప్పటి వరకు దక్షిణాభిముఖంగా ప్రవహిస్తున్న గంగ ఇక్కడి నుండి తన దిశ మార్చుకుని
ఉత్తరాభిముఖంగా పయనమవుతుంది. వరుణ, అసి అనే 2 నదులు గంగా నదితో సంగమించే మధ్యప్రదేశమే వారణాసి. ఈ 2 నదుల సంగమ స్థానం మధ్య ఉన్న 5 క్రోసుల దూరాన్ని భక్తులు పంచక్రోశ యాత్రగా పిలుచుకుని ఈ వారణాసి యాత్ర ఎంతో సంతోషంగా చేస్తారు. వరుణ, అసి అనే 2 నదుల సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరొచ్చిందంటారు. వారణాసి పేరును పాళీ భాషలో వారణాసిగా రాసేవారు. అది తర్వాత బనారస్గా మారింది. వారణాసి నగరాన్ని పురాణ ఇతిహాసాల్లో అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, సురధాన, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశీ ఇలా ఎన్నో పేర్లతో ప్రస్తావించారు. వేల సంవత్సరాల క్రితం ఈ కాశీ క్షేత్రాన్ని శివుడే స్థాపించాడని పురాణ కథల సారాంశం. కాశీ క్షేత్రం బ్రహ్మదేవుని సృష్టిలోది కాదు, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ఆధ్యాత్మిక రాజధానిగా చెబుతారు. స్వయంగా శివుడు నివాసముండే నగరమని పురాణ కథనాలు చెబుతున్నాయి. ప్రళయకాలంలో కూడా నీట మునగని ప్రాచీన పట్టణం కాశీ. ఎందుకంటే ప్రళయకాలంలో కూడా శివుడు తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడాడని చెబుతారు. కాశీలో విశ్వేశ్వరుని దర్శనంతో పాటు గంగా స్నానం, బిందుమాధవ దర్శనం, డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాశీ అన్నపూర్ణమ్మ, కాలభైరవ దర్శనం ముఖ్యంగా చెప్తారు. కాశీలో అడుగు పెట్టాలంటే కాలభైరవుని అనుమతి కావాలి. ఎన్నో జన్మల పుణ్యముంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోకి అనుమతించడని చెబుతారు. కాశీలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదట. కాశీలో ప్రవేశించిన జీవికి సంబంధించిన పాప పుణ్యాలు చిత్రగుప్తుడి చిట్టా నుంచి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతాయట. అందుకే కాలభైరవ ఆలయంలో స్వామి దర్శనం తరువాత అక్కడున్న పూజారులు వీపుపై కర్రతో కొట్టి నల్లటి దారాన్ని కడతారని చెబుతారు. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలామంది జీవిత చరమాంకాన్ని కాశీలో గడపాలని, అక్కడే మరణించాలని కోరుకుంటారు. కానీ అదృష్టం ఆ కాశీ విశ్వేశ్వరుని కరుణ ఉంటే తప్ప కాశీలో మరణం రాదని కూడా చెబుతారు. ఎవరి అస్థికలైతే గంగలో కలుపుతామో వారు మళ్ళీ కాశీలోనే జన్మించి విశ్వనాథుడి కరుణా కటాక్షాలకు పాత్రులవుతారట. మరొక ముఖ్యమైన విషయం, ఎంత కరువు వచ్చినా గంగమ్మ తల్లి మాత్రం నిండుగా ప్రవహిస్తూ కాశీ ఘాట్లను వదిలి వెళ్ళలేదంటే అదంతా కాశీ విశ్వనాథుడి మహిమగానే చెబుతారు. కాశీలో మరో పుణ్యస్థలం ఆలయం పక్కన ఉన్న జ్ఞానవాపి కూపం. గ్రంథాల ప్రకారం విదేశీ దాడులలో శివలింగాన్ని రక్షించేందుకు దానిని ఆ బావిలోనే ఉంచారట. అందుకే ఆ ప్రాంతం ఇప్పటికీ శక్తివంతంగా ఉందని భక్తుల నమ్మకం. కాశీ విశ్వనాథ ఆలయం ఒక దేవాలయం కాదు, అది ఒక మోక్ష ద్వారం, జీవన్మరణాల మధ్య ఉన్న సత్యం. అందుకే అంటారు, కాశీకి వెళితే శివుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు అని. ఇవి కాశీకి సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు. మరో చక్కటి ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.